అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమయ్యాయి అన్ని ప్రధాన పార్టీలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్, కోఆపరేటివ్ రాష్ట్ర చైర్మన్ మానల మోహన్ రెడ్డి ఉన్నారు. వారు అడుగుతారు. సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీతో పాటు వివిధ ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి. మీరు కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కోబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో గెలుపుతోటి ఒక ఉత్సాహంతో ఉంది. ముఖ్యంగా ఈ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే జీవన్ రెడ్డి గారిని ప్రకటన జరిగిందో, జీవన్ రెడ్డి గారి ప్రకటనతోటి రెండు పార్టీల అభ్యర్థులు కూడా ఇబ్బందులకు గురవుతున్నమాట మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు వినబడుతున్నటువంటి విషయం. ఎందుకంటే 45 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో గెలుపోవడంతో సంబంధం లేకుండా ప్రజల సమస్యలు తీర్చడంలో, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో నిరంతరం శ్రమించినటువంటి శ్రామికుడు జీవన్ రెడ్డి గారు. కానీ అదే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, ఒకటి ధర్మపురి అరవింద్ కళ్ళబొల్లి మాటలతో రైతులను మోసం చేసి, అంతేకాకుండా బాండ్ పేపర్ రాసిచ్చి మళ్ళీ దాన్ని ఎక్కడ ఏర్పాటు చేసినా చెప్పనటువంటి పరిస్థితి. కేవలం ప్రతిపక్షాల పైన మాటలు మాట్లాడడం తప్ప చిన్న ఒక్క పైసా, ఒక ఉద్యోగం ఇప్పించి, ఒక ఫ్యాక్టరీ తెప్పించి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక రూపాయిని కూడా ఈ నియోజకవర్గానికి అందించడంలో విఫలమైనటువంటి వ్యక్తి అరవింద్. అదేవిధంగా మరొక వ్యక్తి ఏంటంటే బాజిరెడ్డి గోవర్ధన్ నిన్ననే ఓడిపోయిండు. రెండవది ఏంటంటే ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితిలో హీనమైన స్థితిలో ఉంది. దాన్ని మనము ఎవరు ఒప్పుకోకున్నా టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఏ విధంగా గెలవాలనే ఒక ఉద్దేశంతో వీక్ క్యాండిడేట్లను పెడుతున్నటువంటి పరిస్థితి. అందుకనే ఈ ఎలక్షన్ నేరుగా కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంది. ఇందులో నిజామాబాద్ పార్లమెంట్ ఉన్నటువంటి ఓటర్స్ ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, గత 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం ఒక పక్క సీఎం కూతురు కవితతో, రెండవది ధర్మపురి అరవింద్ రావడంతో ఒక 20 సంవత్సరాలు వెనుకకెళ్ళినటువంటి పరిస్థితిని ఈ నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన, రైతు సమస్యలపైన ఒక్క మాట కూడా మాట్లాడిన వ్యక్తులు ఆనాడు కవిత కానీ, ఈరోజు అరవింద్ కానీ. ఎందుకంటే ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 చక్కెర ఫ్యాక్టరీలు తెరిపించడంలో కానీ, ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలైనటువంటి పసుపోడు తెప్పించడంలో కానీ, రైతాంగానికి అనుకూలమైనటువంటి నియామకాలను వారికి వచ్చే లాభాలు చేకూర్చడంలో వీళ్ళిద్దరు కూడా విఫలమైనరు. ఎందుకంటే వీరిద్దరికి కూడా రాజకీయ అనుభవం లేకపోవడంతో, వీళ్ళు కేవలం వ్యాపారస్తులు కావడంతో ఈ నియోజకవర్గం పట్టిన దౌర్భాగ్యమైన పరిస్థితిని ప్రజలు గమనించరు. ఖచ్చితంగా రాజకీయ నాయకుడే ఎన్నికల్లో పోటీ చేస్తే, రాజకీయ నాయకుడే గెలిస్తే ఆ నియోజకవర్గాలు ఎట్లా ఉంటాయనేందుకు చాలా ఉదాంతాలు ఉన్నాయి ఈ దేశంలో. అందులో భాగంగానే ఈరోజు జీవన్ రెడ్డి గారి పోటీ, జీవన్ రెడ్డి గారి గెలుపు ఈ నిజామాబాద్ పార్లమెంటు ప్రజలకు ఖచ్చితంగా అవసరం ఉందన్న విషయాన్ని సందర్భంగా తెలియదు. ఎందుకంటే రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ఏర్పడగానే జీవన్ రెడ్డి గారు ఖచ్చితంగా కేంద్ర మంత్రిగా కావడం ఖాయమవుతుంది. ఆ కేంద్ర మంత్రి కావడం అంటే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతమవుతాయనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే పార్లమెంటులో నియోజకవర్గం యొక్క సమస్యలు ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారని ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు కానీ భావిస్తున్నారు. అయితే మీరు చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా నిజామాబాద్ స్థానికంగా ఉండే ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్. మన జిల్లా ఇతర వ్యక్తి, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న వ్యక్తి జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలు లేరా? ఇతర జిల్లాకు సంబంధించిన నేతకు టికెట్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఆంతర్యం ఏంటి? అంటే వాళ్ళ తెలివితక్కతనానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకు అంటే ఈ పార్లమెంటులోనే ఆయన సెగ్మెంట్ ఉంది. ఆయన గత 40 సంవత్సరాలుగా ఏ నియోజకవర్గానికి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో, జైత్యాల నియోజకవర్గం ఈ పార్లమెంట్లోనే ఉంది. ఈ పార్లమెంట్లో ఉన్న వ్యక్తి ఈ నియోజకవర్గానికి పక్క వ్యక్తి ఎట్లయితాడో వీళ్ళు చెప్పాలా. కేవలం మరి నిన్నటికి నిన్న ఈ సన్యాసి పోయి అక్కడ పోటీ చేసిండు కొరట్ల, ఈయనేమో నిజామాబాదు అక్కడ పోసిందో కొరట్ల. అట్లా చేయడానికి కూడా ఇబ్బంది వాస్తవానికి ఒక ఎమ్మెల్యేకి వేయాలంటే. కానీ పార్లమెంటు ఈ 7 నియోజకవర్గాలలో జీవన్ రెడ్డి ఇదే నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తిని పరాయివాడు అనటానికి వీళ్లకు ఏ విధమైన భయాలు ఉన్నాయో దీని ద్వారానే గుర్తుకొస్తుంది. ఇక్కడ ఏం లేదు. పార్లమెంటులో ఈ పార్లమెంటు ఉన్న 7 నియోజకవర్గాలు బోధన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కొరుట్ల, జైత్యాల్, వీటిలో ఉన్న వాళ్ళందరూ కూడా లోకల్ కిందికే లెక్క. ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా లోకల్ కిందికే లెక్క.
అటువంటిది ఆయనను పరాయి వాడు అని చెప్పడం కోసం వీళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే ఆ, ఆ, అరవింద్ ఉంటాడు. కానీ ఆ పరాయి వాడు అనుకుంటున్నట్టు ఈయన గుర్తుంచుకోవాల్సింది ఇవాళ ఈ 2 చక్కెర ఫ్యాక్టరీలు తెరవడానికి కారకుడవుతుండు. కేవలమైన పట్టుబట్టి ఈరోజు చక్కెర ఫ్యాక్టరీల పైన రివ్యూ చేయించిండు. త్వరలో ఆ కమిటీని నిర్ణయంగానే ఖచ్చితంగా 2 చక్కెర ఫ్యాక్టరీలు ఓపెన్ అయితే అనే విషయాన్ని గమనించాలా. జీవన్ రెడ్డి పరాయి వాడు కాదు, నిజామాబాద్ పార్లమెంటు వాడనే విషయాన్ని గుర్తుంచుకోమని ఈ సందర్భంగా ప్రతిపక్షాలను హెచ్చరిస్తున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎవరైనా సరే లోకల్ వ్యక్తులు, లోకల్కి సంబంధించిన వ్యక్తులే కాబట్టి పోటీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న లోకల్ అభ్యర్థి, ఖచ్చితంగా ఆయనకు పోటీ చేసే హక్కు ఉంటుంది. ఇతర పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెప్తున్నట్లు ఆయన నాన్ లోకల్ అంటున్నారు. అది నాన్ లోకల్ కాదు, పార్లమెంట్ పరిధిలో ఉండి పోటీ చేసేవారు అందరూ కూడా లోకలే అని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.